రియాక్టింగ్ టు డైరెక్టర్ వెట్రిమారన్ మూవీస్. కోడి పందాల వల్ల ఇష్యూ స్టార్ట్ అయ్యి గురు శిష్యుల మధ్య ఉన్న ఈగో ఎంతవరకు తీసుకెళ్ళిందని చెప్పి చాలా రా అండ్ రస్టిక్ గా ఆథెంటిక్ గా చూపించిన ఒక మంచి సినిమా. ఐ స్వేర్ ఈ మూవీ చూసినాక ఒకటే అనిపించింది, లైఫ్ లో ఒక్క తప్పు కూడా చేయొద్దు, చేసి జైలుకి వెళ్ళొద్దు. బికాస్ ఈ సినిమాలో పోలీస్ బ్రుటాలిటీ ఉంటది, గజ్జలు ఉడికినాయి. సారీ గైస్, నేను ఈ సినిమా చూడలేదు. సినిమా తమిళ్లో ఉంది అండ్ సబ్ టైటిల్స్ కూడా లేవు. మోస్ట్ ఇంటెన్స్ అండ్ రా అండ్ రస్టిక్ గ్యాంగ్స్టర్ డ్రామా. ఈ సినిమాలో ఉన్న వరల్డ్ బిల్డింగ్ కానీ క్యారెక్టర్స్ కానీ నా భూతో నా భవిష్యత్. మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేట్ మెసేజ్ అబౌట్ ఎడ్యుకేషన్. బట్ ఈ ఎడ్యుకేషన్ పైన మెసేజ్ చెప్పడానికి వెట్రిమారన్ తీసుకున్న ఏదైతే ఉందో మోస్ట్ బ్రూటల్, మోస్ట్ వైలెంట్, ఎక్సలెంట్ డ్రామా. సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ ఇద్దరితో కలిపి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. క్లైమాక్స్ లో సాయి పల్లవి డెత్ సీన్ మాత్రం మోస్ట్ బ్రూటల్ ఉంటుంది, లిటిల్ గా మైండ్ బ్లోయింగ్. సినిమా స్టార్టింగ్ లో వచ్చి ఒక 15 to 20 మినిట్స్ లాంగ్ సీక్వెన్స్ అయినా కానీ, పోలీస్ బ్రూటాలిటీ అయినా కానీ, ఉమెన్ ని న్యూడ్ గా చూపించే సీన్స్ అయినా కానీ హారిబుల్ ఉంటాయి. లిటరల్ గా పిచ్చెక్కిపోయింది నాకైతే. పార్ట్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పార్ట్ 2 క్రియేట్ చేయలేకపోయింది. సినిమాలో కొంచెం లాగ్ ఉంటది అండ్ ఫస్ట్ టైం వెట్రిమారన్ సినిమా ఒకటి ఫ్లాప్ అవ్వడం. ఆయన ప్రీవియస్ మూవీ వడా చెన్నై అనే వరల్డ్ నుంచి వస్తున్న ఇంకొక సినిమా చాలా బ్రూటల్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎగ్జైట్మెంట్ పెంచిన సినిమా ఎట్లా ఉంటుందని చెప్పి నెక్స్ట్ ఎవరిపైన వీడియో చేయాలో కింద కమెంట్ చేసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి.